హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా నరేష్. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి జున్ను కోకోనట్ పుడింగ్. నిజంగా నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు తిని మళ్ళీ మళ్ళీ కావాలి మమ్మీ అని చెప్పేసి అడిగారు. అంతలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అండి. నా ఫేవరెట్ అయిపోయింది ఇది తిన్న తర్వాత. దీనికోసం సింపుల్ ప్రాసెస్లో ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి. దీనికోసం 2 కప్పుల కొబ్బరిని తీసుకోండి. 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. కానీ ఒక్కసారి వేయకూడదు. ఒక్కసారి వాటర్ వేసి 1 కప్పు వాటర్ వేసి మిక్సీ పట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవడానికి నీకు ఈ చిన్న జాలీని వాడాను, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. సో దీంతో వర్కౌట్ కాదని చెప్పేసి నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మన ఈ కొబ్బరిని అంతా అందులో వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకొని తీసుకోవడమే. అంతే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎందుకంటే నా దగ్గర ఆ జాలి లేదు. సో మిగిలిన ఈ కొబ్బరి ఉంటుంది కదా, ఈ కొబ్బరిలోకి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసి ఇలా తీసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఈ బాండీలో 3/4 కప్పు చక్కెర అలాగే 3/4 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకే కొబ్బరి పాలు కొన్ని మాత్రమే వేసుకోండి. కొన్ని కొబ్బరి పాలను వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనమంతా ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవడమే. మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పుడ్డింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మిగతా కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి. మిగతా కొబ్బరి పాలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవడం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే చేయాలి. చాలా తొందరగా దగ్గరకు పడుతుంది. చూడండి దగ్గర పడేసింది. ఇలా గరిటెను అలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. సో తొందరగానే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ట్యాప్ చేసుకొని మనం 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఈ మిశ్రమాన్ని తీసి ఇలా చేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీ కొబ్బరి జున్ను కోకోనట్ పుడింగ్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో కొబ్బరి పాలు యూజ్ చేస్తాం కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా కుదిరింది. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.